బంధువులందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు జరుగుతున్న ఈ సభ నా ఉద్దేశంలో ఇది ఒక చాలా చిన్న టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఒక పెద్ద మొక్కని నీళ్ళలో వేస్తే చాలా భాగం నీళ్ళలో కనిపిస్తుంది, బయటికి మాత్రం ఒక టిప్ కనిపిస్తుంది, ఒక చివరి కనిపిస్తుంది. ఆ చివరి సంఖ్య ఈ మాల యొక్క సభ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గ్రామాలలో ఇంతకన్నా లక్షలాది మంది ఇంకా మిగిలి ఉన్నారు. మనకి ఈ సభ చేయటానికి ఏ అదానీ అంబానీ నుంచో ఏ మనువాదుల నుంచో డబ్బులు రాలేదు. నాకు తెలుసు మీ అందరూ కూడా మీ సొంత ఖర్చులతో వచ్చారని చెప్పేసి దీనికి బాధ్యత వహించినటువంటి, ఒక నమ్మకం కలిగించినటువంటి ముఖ్యమైనటువంటి ఆ మిత్రుడు డాక్టర్ వివేక్ గారు, అదేవిధంగా డాక్టర్ నాగరాజు గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించారు. వీళ్ళిద్దరు ముందుపడి ప్రతి జిల్లాకి తిరిగి అందరికీ ఒక అవేర్నెస్, ఒక విషయాన్ని స్పష్టంగా మీ ముందు పెట్టారు. నేను మీకు చెప్పదలుచుకుంది ఎక్కువ చెప్పను. మనము 1965లో ఇద్దరు మాదిగల్ని భీమవరం అనే గ్రామంలో నరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాల సర్పంచ్ వెళ్ళి ఆ ఇద్దరి తరపున పోరాడి వాళ్ళని విడిపించి, నరకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో వాళ్ళ ఇద్దరిని విడిపించి, సో ఆ టైంలో 1969లోనే మాలల యొక్క ప్రాణాలు వదిలి మాదిగల్ని రక్షించారు. 1985లో కారంచేడులో మాదిగలు నరికినప్పుడు మాలలు నాయకత్వం వహించి, చుండూరులో మాలలు నరికినప్పుడు మాదిగలు కూడా నాయకత్వం వహించి 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్ ఈ దేశంలోకి తీసుకొచ్చింది మాల నాయకత్వం. ఇది మనం మర్చిపోవద్దు. దీని అర్థం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి, ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైనటువంటి కుల వ్యవస్థని ధ్వంసం చేయడానికి మాలలు నడుము బిగించారు. ఈరోజు కూడా మీరు మీ గ్రామాలలో, మీ బస్తీలలో, మీ పట్టణాలలో మాలల మొత్తాన్ని ఐక్యం చేసి, మీ శత్రువు ఎవరు? మీ శత్రువు మాదిగ సమాజం కాదు. మాదిగలకు నాయకత్వం వహిస్తున్నటువంటి, దుర్మార్గమైన నాయకత్వం వహిస్తున్నటువంటి మనువాదులు, వాళ్ళే మన శత్రువులని మీరందరూ గుర్తుపెట్టుకోండి. మాదిగ సమాజం మన శత్రువులు కాదు. అదేవిధంగా ఏ కులము మన శత్రువులు కాదు. మాలలు ఈ సమాజానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి బాధ్యత ఉందన్న విషయం మర్చిపోవద్దు. అడుగు తినే వాళ్ళతోటి పోటీ పడొద్దు. అధికారం వైపు అడుగులు వేయడానికి మనం సిద్ధమవుదాం. మిత్రులారా, మీ అందరూ కూడా మీ ఇళ్లల్లో ప్రతిరోజు మీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ పీఠికను చదివించేటువంటి అలవాటు చేయండి. రాజ్యాంగ పీఠికలో 3 విషయాలు ఉన్నాయి. స్పష్టంగా రాజ్యాంగ పీఠికలో 3 విషయాలు ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది. దేశం ప్రమాదంలో ఎవరి వల్ల ఉందంటే మనువాదుల చేతుల్లో ఉన్నటువంటి రాజ్యం వల్ల ప్రమాదంలో ఉంది. మనువాదుల యొక్క చంకనెక్కి ఇదే గ్రౌండ్లో ఏడ్చి మొత్తుకొని, కాళ్ళు నాకి కాళ్ళు పట్టుకొని ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు 347 సెక్షన్ ప్రకారం అశాస్త్రీయమైంది, రాజ్యాంగ విరుద్ధమైనది. అయినా కూడా మనము మాలలుగా, మాల మేధావులుగా, వాస్తవంగా నేను స్టేజ్కి రాకపోదును. ఒక మాట అన్నాడు ఆ దుర్మార్గుడు, ఆ మనువాది ఎవరో మీకు తెలిసి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఈ మనువాదుల్ని మట్టు పెట్టడానికి ఎవరు ఈ దేశంలో తగిన వాళ్ళు అంటే మాల వాళ్ళు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఈ బాధ్యత మన పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి, అన్ని పార్టీలో ఉన్నటువంటి మాల పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, బస్తీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఈ దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది కాబట్టి, దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి, ఈ ప్రమాదానికి నెట్టుతున్నటువంటి దుర్మార్గుల పట్ల శత్రుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ ఏ సమాజం పట్ల మామూలుగా కూలినాలు చేసుకుని వాళ్ళ పట్ల మీరెవరు కూడా వ్యతిరేకత చూపిద్దని చెప్పేసి మీకు మనవి చేస్తూ, మీకు విజ్ఞప్తి చేస్తూ,
ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఎట్లయితే తీసుకొచ్చారో మాల నాయకత్వం, రేపు రాబోయే ఉద్యమాల్లో కూడా అడుక్కొని తినని వాళ్ళని అధికారం వైపు మనం అడుగులేద్దాం, మిగతా కులాలతోటి కలిసి పనిచేద్దాం, క్యాస్ట్ ఫెడరేషన్ వైపు మనం అడుగులేద్దామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్.